నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఒక దురాఘాతాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు 2019 నుంచి 24 దాకా చూసాం. అయితే సొంత కార్యకర్తలనే రప్ప నరికేస్తాం అంటూ ఏదైతే సత్తెనపల్లి రెంటపాళ్ళ టూర్ చూసాం. అదే కాకుండా సొంత కార్యకర్తల్ని కూడా ఎలాగ ఇబ్బంది పెడుతున్నారో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఒకవైపు అయితే, మరోవైపు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే బాబు గారు మేనిఫెస్టోని మనం గుర్తు చేద్దామని చెప్పి. అదేవిధంగా వస్తున్నటువంటి సందర్భంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారో తెలుస్తుంది అని చెప్పేసి అంటూనే అనంతపురంలో ఎర్రప్ప అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర, అది వైసీపీకి సంబంధించిన ఒక అభిమాని దగ్గర 11,000 కొట్టేశారు. ఇక్కడ చర్చ ఏంటంటే, వీళ్ళు ఇంటికి వచ్చి మేనిఫెస్టో గుర్తు చేస్తానికి వస్తున్నారా, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక సొత్తును దోచుకోవడానికి వస్తున్నారా తెలియదు. అది కాక 11,000 ఎందుకు కొట్టేశారు అనేటువంటి ఒక వాదన కూడా నడుస్తుంది. ఏంటి ఈ విషయం గురించి మీరు ఏం చెప్తారు? మనం చెప్పుకుంటూ ఉంటాం, బలే దొంగలు, టక్కర్ దొంగలు, అడవి దొంగలు, జేబు దొంగలు, మంచి దొంగలు, ఇట్లా రకరకాలుగా. అంటే వీళ్ళు దొంగలకే దొంగలు. దొంగల బండిరా బాబు వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా. అదే వినిపిస్తుంది, కనిపిస్తుంది. వీళ్ళ పనులు, వీళ్ళు మాట్లాడే విధానం. ఇప్పుడు ముఖ్యంగా ఈ స్కానర్ ఏదైతే ఉందో, స్కాన్ పేరుతో చేసిన స్కీమ్లో స్కామ్ ఏ విధంగా చేశారు అంటే, 11 మంది ఎమ్మెల్యేలకి మరి 11,000 కొట్టేశారా? ఈ 11తో వీళ్ళకి ఏంటి ఇంత అవినాభావ సంబంధం? 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేయించాడు ఎవరైతే గోరంట్ల మాధవ్. మరి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు అసెంబ్లీకి రారు. మరి జనాలు ఏదైతే ట్యాక్సులు కడుతున్నారో డబ్బుతోటి చక్కగా జీతాలు అయితే తీసుకుంటారు అందరూ. మరి వీళ్ళంతా కూడా జనం డబ్బు తినటానికే మేము ఉన్నాం కానీ మీ గురించి మాట్లాడటానికి కాదు, మీ మంచి చెడ్లు పట్టించుకోవటానికి కాదు, మీ గురించి మేము ఆలోచించడానికి కాదు. ఇదైతే క్లియర్గా అర్థమైపోయింది. అంటే 5 సంవత్సరాలు చేసింది ప్లస్ ఇప్పుడు వీళ్ళు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష హోదా లేకుండా 11 వచ్చినా ఆ 11 కూడా ఏం సాధించారంటే ఈ విధంగా దోపిడీ దొంగలుగా తయారయ్యారు. చివరికి దోచుకోవడానికి అవకాశాలు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఎక్కడ ఛాన్స్, అసలు వీళ్ళు ఎక్కడ దొంగతనం చేస్తే అక్కడ పట్టేసుకుందాం అన్నట్లు ఈ రోజున చాలా కట్టుదిట్టమైన చర్యలతోటి, సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తుంది. మరి ఇక్కడ చూస్తే వీళ్ళు ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదు. మరి మేమంతా కూడా ఈ రోజున వాళ్ళకున్న ఏదైతే ఉందో ఈ 11 మంది ఎమ్మెల్యేలకు కానివ్వండి, వాళ్ళ పార్టీని కానివ్వండి, ఫండ్ లేదు. మరి ఏం చేయాలి అంటే ఈ కొత్త ఒక ప్రణాళికకి వీళ్ళు శ్రీకారం చుట్టారు. ఏదైతే స్కానర్ పేరుతో స్కామ్ అని చెప్పేసి వీళ్ళు గొప్పదైతే చేస్తున్నారు. దాంట్లో నిజంగా ఎర్రప్ప అనే వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు ఆ డబ్బులు కొట్టేస్తే అతనికి తెలియదంట డబ్బులు కొట్టేయటం, ప్లస్ ఆ వచ్చిన మెసేజ్ మనకి బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది డిడక్ట్ అయినాయి అని, అది కూడా వీళ్ళు తీసేసి రిమూవ్ చేసేసి అతను ఏదో పర్చేస్ చేయడానికి షాప్కి వెళ్ళిన టైంలో మరి అకౌంట్ చెక్ చేసుకోండి అని మెసేజ్ వస్తుంటే అప్పుడు అతనికి అమౌంట్ లేదేంటి అంటే మరి వాళ్ళు స్కాన్ చేశారు. ఖచ్చితంగా ఇది వాళ్ళ పనేనని అర్థమైపోయింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారారా చివరికి? అంటే ఏ విధంగా వీళ్ళని చూడాలి, ఏ విధంగా వీళ్ళని గురించి అనుకోవాలి? ఇప్పటికైనా సరే ఎవరైతే వీళ్లతో పాటు అడుగులు వేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో? చివరికి ఏ విధంగా దిగజారిపోయారు? ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? ఇన్ని రకాలుగా అసలు ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మనం చూస్తే దీనికి కూడా శ్రీకారం ఏ రోజున చుట్టారంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో అదే రోజు ఏదైతే ఈ స్కాన్ పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళందరికీ పిలుపునిచ్చాడు. ఆ రోజే మనం వీడియో చేసాం. ఏదో పెద్ద ప్రణాళికే వేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మనం చూస్తున్న ప్రజావేదికను కూల్చిన ఈ దినం రోజే వాళ్ళు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది కూడా ఆ రోజు చూస్తే చివరికి ఈ రోజున ఈ 11,000 తోటి వాళ్ళు చేసిన ఈ ప్లాన్ బట్టబయలైంది. అయితే అది కాక మనం చూసుకుంటే వైసీపీ నేతలు ప్రతి ఇంటింటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మేము ఏం చేశారని గుర్తు చేస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి మంచిదని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది, మహిళకి ఒక సిలిండర్ కావాలి. సో మహిళ ఖచ్చితంగా మాకు సిలిండర్ వచ్చిందని చెప్పి చెప్తుంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక బిడ్డకి తల్లి ఉంటుంది, ప్రతి బిడ్డకి తల్లికి వందనం వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. గతంలో ఒకరికి ఇచ్చారు. సో వాళ్ళు ఖచ్చితమైన సమాధానం చెప్తారు. అదే విధంగా చూసుకుంటే మనకి ఏదైతే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు అది చెప్పేశారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో అవ్వో తాతో ఉంటారు, వాళ్ళకి సంబంధించి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఫస్ట్ రావడంతోనే 3 నెలలు కూడా అదనపు ఇచ్చి 7,000 ఇచ్చారు.
సో ప్రతి ఒక్కరు ఇంత పాజిటివ్గా ఉన్నటువంటి ఒక సమయంలో వైసీపీ నేతలు వస్తున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తారని చెప్పేసి అనేది ప్రజల్లోంచి వెళ్ళిపోయి ఈ అనంతపురంలో జరిగినటువంటి ఘటన ద్వారా ఏదైతే వైసీపీ వాళ్ళు వస్తున్నారు జాగ్రత్త అనేటువంటి ఒక విధంగా ఉంది. చాలామంది కొంతమంది అనుకుంటున్నారట ఏంటంటే ఇంటికి తాళాలు వేసుకొని బయట నుంచి చూడడం బెటరు, ఒంటి మీద ఎటువంటి సొమ్ము లేకపోతే బెటర్. ఎందుకంటే గంజాయి మత్తులో తెనాల్లో చేసినటువంటి ఒక వాళ్ళకి పరామర్శ మనం చూసాం. సో జగన్ కావచ్చు లేదా వైసీపీ నేతలతో పక్క నుండి వాళ్ళందరూ కూడా వాళ్ళే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఇక్కడ గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నా సైనికులు నా సైన్యం అని చెప్పి వాలంటీర్లను ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశారో చూసాం. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే అందరూ అనలేము, చాలా వరకు మాత్రం వాళ్ళ వల్ల ఎట్లాంటి ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు అంటే ముఖ్యంగా వృద్ధులు ఉన్నారనుకోండి, ఆవిడ ఒక ముసలమ్మ మెళ్ళలో గొలుసులు ఉన్నాయనుకోండి, అది లాక్కొని వెళ్ళిపోవటం, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ తమ్ము తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు అంతా వాళ్ళకి లింక్ అయి ఉండేది కాబట్టి వాళ్ళ అకౌంట్లో డబ్బులు డ్రా చేయటం, వాళ్ళకి వచ్చే పెన్షన్ డబ్బులు కొట్టేయటం. మరి ఆడపిల్లలు ఉంటే వాళ్ళ మీద కూడా చాలా మంది మీద హెరాస్మెంట్ జరిగింది. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా బయట పనికి వెళ్ళటం, ఈ అమ్మాయి ఒంటరిగా ఉండటం జరిగినప్పుడు వీళ్ళు కొన్ని విపరీతమైన ధోరణికి పోయి రకరకాల చేష్టలు చేశారు. మరి ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి నా సైన్యం అనుకునే ఈ రోజున వాళ్ళ సైనికులందరూ ఏమయ్యారో మనం చూసాం. మరి ఈ రోజున డైరెక్ట్గా ఇంకా ఎమ్మెల్యేలని ఎంపీలని గతంలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరినీ కూడా రంగంలో దించాడు. క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు మాకెవరు అవసరం లేదు, మేమే డైరెక్ట్ అటాక్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్లో ఆడవాళ్ళు నగలు ధరించిన వాళ్ళు కిటికీల పక్కన కూర్చోవద్దు, చైన్ స్నాచర్స్ ఉంటారు అని. ఇంకా ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారంటే ఆడవాళ్ళు మెళ్ళో గొలుసులు చెవులు కమ్మలు అన్ని తీసి ఇంట్లో డబ్బాలో దాచుకొని అప్పుడు బయటకు వచ్చి నిలబడాలి. చేతికి గాజులు కూడా మనం చూసాం ఒక వీడియోలో. వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక ప్రామిస్ ప్రతిజ్ఞ చేస్తూ చేతులు ఇలా పెడితే వాళ్ళల్లో ఒక నీచమైన బుద్ధి నిజంగా ఏ విధంగా చూడాలి వెళ్ళి. ఆవిడ పెట్టింది, ఆవిడ పక్కన ఒక జంటు ఉన్నాడు, గాజుని ఇలా 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 లాగేస్తూ ఉన్నాడు. ఏ విధంగా చూడాలి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే బంగారపు గాజులు కూడా కొట్టేసే స్థాయికి దిగజారిపోయారా? ఈ రోజున వీళ్ళు ఏదైతే ఈ స్కానర్ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయండి అనే దాన్ని బట్టి చూస్తే తస్మాత్ జాగ్రత్త, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున దొంగల కన్నా కూడా భయపడాల్సిన పని లేదు. కానీ పాపం వాళ్ళు ఏదో వచ్చారా దొరికింది, వాడు దొరికితే వాడిని వీళ్ళు చావగొడతారు. కానీ ఈ రోజున వీళ్ళు నాయకుల పేర్లు చెప్పుకుంటూ మేము ఇదిగో ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, ఒకప్పుడు మంత్రిమి, ఒకప్పుడు ఎమ్మెల్యేమి, ఒకప్పుడు అధికార ప్రతినిధులుగా ఉన్నాం, రకరకాల పేర్లు పెట్టుకుని డైరెక్ట్గా వాళ్లే దొంగతనాలకు వచ్చేస్తున్నారు. ఈ రోజున ఇంత నీచానికి దిగజారారా చివరికి? నిజంగా ఎంత హాస్యాస్పదం అనుకోవాలా? డబ్బులు పోగొట్టుకున్నందుకు వాళ్ళు ఏ విధంగా ప్రజలు బలైపోతున్నారు. ఇక్కడ వాళ్ళ కార్యకర్తల్ని బలి చేస్తున్నారు. వాలంటీర్లని గతంలో ఏ విధంగా వాళ్ళని పట్టుబట్టి వీళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఆ రోజున వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు. జగన్మోహన్ రెడ్డి కోసం చేస్తున్నామని ఒక చిన్న పేరు పెట్టేసి ఎవరికి ఇష్టం లేకుండా చేసిన పని అది. మరి ఈ రోజున వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? మళ్ళీ ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చేసిన తప్పులు తప్పిదాలు ఎన్ని రకంగా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని నా వాళ్ళు అని చెప్తూనే వాళ్ళని తడిగుడ్డలతో గొంతులు కోసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఫీజు పోరు కావచ్చు, దాన్నే పేరు మార్చి యువత పోరు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసుకుంటే వైసీపీ సొంత నేతలే ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు, ఇలాంటి టైంలో మనం పోకూడదు అని చెప్పి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు బయట నుంచి పార్టీ నుంచి బయటకు రావడం మనం చూసాం. నిరసనలు తెలియచేయలేము అని చెప్పి. నిజంగా అవంతి శ్రీనివాస్ అన్నదే కరెక్ట్ అవ్వబోతుందా? నిజంగా జనాల ముందుకి ఇంటింటికి వైసీపీ నేతలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే జగన్ మాత్రం ఎలాంకకి వెళ్ళిపోతాడు, అది వేరు. సో వీళ్ళు మాత్రం వీళ్ళ నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ వీళ్ళు వెళితే మాత్రం ప్రజల్లోంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఈ 11,000 కొట్టేసిన దాంతోనే రోజున అది తీవ్ర దుమారం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11,000 పోయినాయి. ఎందుకు కొట్టేశారు వైఎస్ఆర్సీపీ నేతలు 11,000? మళ్ళా పర్యటనలో సజ్జల రామకృష్ణారెడ్డి, మరి వైవి సుబ్బారెడ్డి లాంటి కొంతమంది ప్రముఖ నేతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళటం జరిగింది. మరి అది కూడా రాయలసీమలోనే ఎందుకు ఈ విధంగా స్టార్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి నా రాయలసీమ అని చెప్తూ ఉంటాడు కదా, అంటే మీరు రాయలసీమ చేసింది ఇదేనా? 11,000 కొట్టేయటంతో మీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారా? అది బాగా అచ్చొచ్చిందా 11 అనేది? ఈ విధంగా చూసుకుంటే వీళ్ళు నిజంగా ఈసారి మనం చూస్తే గతంలో వీళ్ళు 2024 ఎలక్షన్ ముందు గడప గడపకి ఏదో ప్రోగ్రామ్ అని చెప్పి చేశారు. పసుపు నీళ్ళతో రోడ్లు కడిగారు వీళ్ళు వస్తే. మరి ఇదే పరిస్థితి ప్రక్షాళన అనమాట. ఇంత నీచమైన పనులు చేస్తూ
వీళ్ళు చేసేది మేము వస్తే రపరప నరికేస్తామని చెప్తూ మేము వస్తే ఒక్కోరం తొక్కిచ్చేస్తాము, ఇదిగో సత్తెనపల్లి నుంచే రాజారెడ్డి రాజ్యాంగం ప్రారంభం కాబోతుందని చెప్పేసి మొన్న చూయించారు. జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య మృతి, మరి ఇంకో అతన్నేమో గట్టిగా ఒత్తిడికి గురయ్యి అతను హార్ట్ పంపింగ్ లేక అతను చనిపోయాడు. మరి ఇంకొక వ్యక్తి చూస్తేనేమో అతనికి కూడా వెంటనే ట్రీట్మెంట్కి ఎమర్జెన్సీ అయితే వాళ్ళు అక్కడ కాన్వాయ్ ఎంత బ్రతిమిలాడినా కూడా వీళ్ళు దారివ్వలేదు. మరి ఇన్ని విధాలుగా చూస్తే ఎక్కడ వీళ్ళది నడుస్తుంది అంటే ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. అది రేపు వాళ్ళే చూస్తారు. వీళ్ళు రావటం వల్ల కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళ బ్రతుకులు బయట పెడతారు ప్రజలందరూ. అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా వైసీపీ నేతలు ఎవరైనా సరే ఇంటింటికి వెళ్తే వీళ్ళ బట్టలు విజయసాయిరెడ్డి ఊడదీయను కానీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఊడదీస్తానికి అయితే రెడీగా ఉన్నారు. సో ఊడదీర్చుకోవడానికి వెళ్తారా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.